తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటారని ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. స్థానిక షరఫ్ బజార్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మాజీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, తెనాలి ఐటీడీపీ అధ్యక్షులు సాహుల, 19వ వార్డు పార్టీ అధ్యక్షులు పి రాజేష్, కోశాధికారి దేవతి బాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువాడికి ఈ రోజున పండగ దినం. అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో 44వ సంవత్సరం అయింది మనకి పార్టీ ఆవిర్భవించి. కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదలందరికీ సంతోషంగా జీవించాలని చెప్పి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించి వారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ప్రజలందరికీ సంతోషంగా జీవించాలని చెప్పేసి ఆయన ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వారి ఆధ్వర్యంలో ఈనాటికి నిర్విరామంగా 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడుస్తుందంటే అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క చేతుల మీదుగా పుట్టినటువంటి పార్టీ. ఆ తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి.